నమస్తే, myself Sarasija. Welcome to Maytri News. ముందుగా headlines. వేములవాడ నియోజకవర్గంలో బండి సంజయ్ పర్యటన. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై ఫైర్. కార్పొరేట్కు ధీటుగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం. పనులకు శంకుస్థాపన చేసిన విప్ కలెక్టర్. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన విప్ విజయ రమణారావు. పల్లెల్లో వసతుల కల్పనకు కృషి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే. ఇక వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం సర్ను ఉపయోగించుకుని హిందువుల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సర్ సవరణ ప్రక్రియలో సర్కారు అధికారులకు సహకరించడం లేదన్నారు. ఫలితంగా అధికారులు క్షేత్రస్థాయిలో హిందువుల ఇండ్లకు వెళ్లడం లేదని ఆరోపించారు. తెలంగాణలోని హిందువులంతా జాగృతం కావాలని, లేని పక్షంలో రాష్ట్రంలో హిందువులు మైనార్టీలు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మేడిపల్లి, భీమారం, కదలాపూర్ మండలాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఆయా మండలాల్లోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భీమారం మండలం దేశాయిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రవాణా సౌకర్యాలు బాగున్న ప్రాంతమే ముందుగా అభివృద్ది చెందుతాయి అన్నారు. తాను ఎంపీగా గెలిచినప్పటి నుండి రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. 7 ఏళ్లలో పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి 22,000 కోట్లకు పైగా కేంద్ర నిధులు తీసుకొస్తే అందులో రోడ్ల నిర్మాణం కోసమే 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వివరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 8,21,000 కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ 2.5 ఏళ్లలో 77,00,000 కోట్ల అప్పు చేసింది అన్నారు. 12 ఏళ్ల పాలనలో ఈ రెండు పార్టీలు అప్పులు, అక్రమాలు మాత్రమే చేశాయని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు. బీబీజీ రామ్జీ పథకంతో పని దినాలు పెంచడం పట్ల కోర్టుకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. నేను పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అభివృద్ధి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సంఖ్య మొత్తం తీసుకురావడం జరిగింది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ మండలమైనా అభివృద్ధి చేయాలంటే రవాణా సౌకర్యం ముఖ్యం, రోడ్లు ముఖ్యం. అందుకే దాదాపు 10,000 కోట్ల రూపాయలను 20,000 కోట్ల రూపాయల నిధుల నుంచి 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే తీసుకొచ్చారు. అనేక రకాల కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతుంది తప్ప వేరే ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము 2 లక్షల కోట్లు, అంటే 10 లక్షలు 2 లక్షల కోట్లు అప్పు చేస్తామని చెప్పుకుంటున్నాం. అంటే ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు చేసింది ఏంది? అప్పులు, దోపిడీ, అక్రమాలు, అవినీతి తప్ప ఈ రెండు పార్టీలు చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చిప్ప చెతికిచ్చింది రెండు పార్టీలు కూడా. ఇప్పుడు ఆ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందనే అప్పులు తీరుస్తామని చెప్పు, మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తేనే మీకు ఓటేసి 1,70,000 కోట్ల అప్పు మీరు చేస్తే ఇది నేను చెప్పినారు. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పిండు. ఇప్పుడు గతంలో జాతీయ ఉపాధి హామీ ఉన్నప్పుడు 100 రోజుల పని ఉండే, ఇప్పుడు 120 రోజులు చేస్తాం. దాన్ని పని కావాలని చెప్పి దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల లోపల పని ఇస్తారా ఇయ్యారా క్లారిఫై చేయాలి. వాళ్ళకు ఇవ్వకుండా జీతం ఇవ్వాల్సింది. దీనిలో మీకు ఉన్నటువంటి నష్టం ఏంది, మీకున్న ఇబ్బంది ఏందో చెప్తలేరు. కోర్టు పోతాం, దీని పోతాం, దాన్ని పోతాం అంటే ఆ పథకాన్ని అమలు చేసుకుంటారు కానీ కోర్టు పోతారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో పర్యటించిన ఆయన మూడపల్లిలో 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 18 ఎకరాల విస్తీర్ణంలో 2,600 మంది విద్యార్థులకు చదువు చెప్పేలా ఈ క్యాంపును నిర్మిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చంద్రుతి మండలం మూడపల్లి గ్రామంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. జిల్లాలో దాదాపు 1000 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రుద్రంగిలో 46 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మండల పాఠశాలని తెలంగాణ పబ్లిక్ స్కూలుగా మార్చే కార్యక్రమం, రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్ ఛార్జీల పెంపు వంటివి తీసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, ఆలయ అభివృద్ది, రైతు విజ్ఞాన కేంద్రం, ఆధునిక గోశాల, మిడ్మానేరు నిర్వాసితుల పునరావాసం వంటి పలు కార్యక్రమాలకి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. కోరుట్ల టు వేములవాడ రహదారిని 150 కోట్ల రూపాయలతో 3 లైన్లుగా అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముత్కురావుపేట టు కోరుట్ల రోడ్డుకు త్వరలో 17 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సుమారు 200 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందుగా మా ప్రాంత ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబడేటువంటి సుమారు 5,07,000 స్క్వేర్ ఫీట్ల భవన నిర్మాణం కోసం ఈరోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో మూడపల్లి దగ్గర సుమారు 18 ఎకరాల పైచిలుకున్న స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారు చదువుకోవడానికి, తద్వారా తమ దైనందిన జీవితంలో ఎదగటానికి, ఉద్యోగాలు పొందడానికి, సమాజంలో చక్కటి ఆలోచనను పెంపొందించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం ఆనందానికి, శుభదాయకం మన సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. సుమారు 46 కోట్లతో. అది కూడా త్వరలోనే మన టెండర్లు పూర్తి కాబట్టి తదుపరి అంటే విద్యాలయాల అభివృద్ధితో పాటు ప్రాంతం ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కూడా ముందుకు తీసుకునే క్రమంలో రాజన్న ఆలయానికి సుమారు ఇప్పటికే 150 పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమన్నారు విప్ విజయ రమణారావు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో జిల్లా రైతులు ముందున్నారన్న ఆయన ఏడాదిలోనే 2,000కు పైగా ఎకరాలలో పంట సాగు చేయడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్ లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై లబ్ధిదారులకి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2.5 ఏండ్ల నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో మెరుగైన లాభాలని సాధించొచ్చని చెప్పారు. దాదాపు 20 కోట్ల వరకు మనం ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల మనం సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి దాంతో పాటు దాదాపు 10 కోట్ల రూపాయలు ఇల్వోసీలు, అంటే దాదాపు ఈ 2.5 ఏళ్ల ప్రభుత్వం వైద్యం ద్వారా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నట్టు ఇవన్నీ మరి ప్రభుత్వం ఇవాళ అనేక కార్యక్రమాలు ఇవాళ ఏదైనా కూడా ముఖ్యంగా విద్య, వైద్య మరి ఏదైతే ఇవి సక్రమంగా ఉన్నప్పుడు మరి వైద్య అంటే మనం చదువుకునేటువంటి పిల్లలకు సరైనటువంటి సదుపాయం కల్పివ్వడం, మంచి టీచర్లను ఇవ్వడం, స్కూల్లో మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం. ఇవాళ మన నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాల దాదాపు 50 కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెట్టినాం. వివిధ గ్రామాలలో కొత్త స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం కానీ, కాంపౌండ్ వాల్ నిర్మాణం కానీ, మరి టాయిలెట్స్ నిర్మాణం కానీ. పల్లెల్లో వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాయకల్ మండలం జగన్నాథ్పూర్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జగన్నాథ్పూర్ గ్రామం మారుమూల ప్రాంతమని, తాను ఎమ్మెల్యే కాకముందే ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం జగన్నాథ్పూర్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు.
75 లక్షలతో ఆర్ఎన్బి రోడ్డు నుండి నాయకపు గూడెం వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వస్తాపూర్లో ₹1,00,00,000తో పీఆర్ రోడ్డు నుండి లంబాడి తండా వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ నాయక తండాలో 4 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోర్నపల్లి టు జగన్నాథ్పూర్ వంతెన ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని గుర్తు చేశారు. ఎంపీ అరవింద్ గెలిచి 7 ఏళ్లు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు జగన్నాథ్పూర్ బ్రిడ్జి విషయంలో నోరు మెదపడం లేదన్నారు. తాము చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కొందరు వాటిపైన విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ఇంకో సీనియర్ నాయకుడు తన కారణంగానే జగన్నాథ్పూర్ కు నిధులు మంజూరు అయినట్టుగా చెప్పుకున్నారని, ఒక్కసారైనా పనుల ప్రారంభానికి చొరవ తీసుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, సర్పంచులు శంకర్, తిరుపతి, జ్యోతి, మాజీ ఎంపీపీ సంధ్యారాణి, సురేందర్ నాయక్, కోల శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఉప సర్పంచులు పాల్గొన్నారు. దాన్ని ప్రతినిత్యం ఏం జరుగుతుంది అని చెప్పి పర్యవేక్షిస్తేనే అవి పూర్తయితాయి. అట్లా పర్యవేక్షించి మన ఇబ్బందులు ఉన్నా కానీ అప్పటికే బిల్లులు రాని పరిస్థితి కాంట్రాక్టర్కు చాలా రోజులు పెండింగ్ పెట్టండి. 5 ఏళ్ళు పట్టింది. మళ్ళా నేను ఎమ్మెల్యే గెలిచినాకనే అది పూర్తయింది. నేనే ప్రారంభించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అయితే కొందరు నేనే చేసినామని ఇప్పటికి చెప్పుకుంటారు, మన వాళ్ళు నమ్ముతారు. ఆ నమ్ముడితోటి అటు ఓడిపోయాను. ఓకే, గెలిపోవటం ఉంటాయి. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అందరు కూడా రాయకల్ వచ్చారు. వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళి కూడా ఇప్పుడున్న కేంద్ర మంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి జువెల్ ఓరం గారు కూడా వచ్చారు. కేంద్ర మంత్రి ఢిల్లీకి వెళ్ళి రాయకల్ వచ్చాడు. నేను అక్కడ అడిగిన బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ కావాలి అని అడిగితే స్టేజ్ మీద అనౌన్స్ చేస్తామని చెప్పి, అది మీరు చాలా మంది చూసారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది విన్నారు. అది కూడా పోని, నాకు కొద్దిగా బుర్ర లేదన్నాడు కానీ అంత పెద్ద తలకాయ లేదు కావచ్చు, కొద్దిగా కొలితే చిన్నగున్నది కావచ్చు, కానీ కొద్ది గొప్ప ఆలోచించే శక్తి ఉన్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ధర్మపురి రోడ్డులోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి, కౌన్సిలర్లు చెట్టే గంగాధర్ పాల్గొన్నారు. ఫస్ట్ వార్డులో ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దొడ్డి కొమరయ్య అందరికి కూడా ఒక స్ఫూర్తి. ఆనాడు నిజాం నిరంకుశ పాలన ఉంటే అప్పుడు ఎదురొడ్డి పోరాడి అసూలు బార్చిర్రు. మరి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం, ఎందుకు పూజించుకుంటాం అంటే ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పట్ల ఎవరైతే పోరాడినరో, లేదా మహిళల పట్ల, నిరక్షరాస్యుల పట్ల, అమాయకుల పక్షాన పోరాడినరో అలాంటి వారి విగ్రహాలు పెట్టుకొని మనం పూజించుకుంటాం. దానికి కారణం ఏంటంటే ఈనాడు మనం కావచ్చు, మన యువత కావచ్చు, రేపటి తరం కూడా వాళ్ళని. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, లక్ష్మీ లావణ్య దంపతులు వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. నేడు స్వామివారిని దర్శించుకున్న దంపతులు 1,41,000 నగదును ఈవో రమాదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో శ్రీ లక్ష్మీ భూలక్ష్మి సమేత శీతలాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం నెత్తిన బోనమెత్తిన మహిళలు శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవార్లను వేడుకున్నట్లు సర్పంచ్ కర్రి గట్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అత్యాధునిక రైతు మార్కెట్ కు కేటీఆర్ హామీ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఉప సర్పంచ్ లక్కిరెడ్డి, కమలాకర్ రెడ్డి పాలకవర్గం ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తన సొంత డబ్బుతో మార్కెట్ నిర్మాణానికి హామీ ఇచ్చిన కేటీఆర్ కు వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు ఏగదండి స్వామి, పిట్ట శ్రీమతి, చిలుక ప్రశాంత్, గ్యార దేవరాజు పాల్గొన్నారు. కలిసిన వెంటనే గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య, మరి చాలా రోజుల నుంచి ఇక్కడ ఈ మార్కెట్లో కొనుగోలు విక్రయదారులకు జరుగుతున్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇక్కడ స్థానికంగా మండల హెడ్ క్వార్టర్లో అనునిత్యం కూడా వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కూరగాయలను విక్రయం చేస్తూ మరి కొనుగోలు చేస్తూ మరి ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఈ మార్కెట్కు కనీస వసతులు లేవని వారి దృష్టికి తీసుకెళ్ళడం వెంటనే వారి యొక్క స్వంత నిధుల నుండి కేసీఆర్ మార్కెట్ పేరు మీద ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు అయినా సరే మరి ఆధునూతనమైనటువంటి అంగులతోటి ఏర్పాటు చేస్తానని మాటిచ్చినందుకు మొదటగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పాలకవర్గం సభ్యులు అడిగినప్పుడు ఒకటే మాటలో కేసీఆర్ గారి రైతు బజార్, రైతు మార్కెట్ పేరున నామకరణం చేయండి, ఎన్ని లక్షలైనా పైసలకు వెనుకాడేది లేదు, నేను ఇస్తానని ప్రకటించినందుకు వారికి పాదాభివందనలు చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. ఎందుకంటే చాలా కష్టకాలంలో ఒక మంచి మోడల్ రైతు బజార్ కట్టాలని, ప్రజల ఆమోదయోగ్యమైనటువంటి రైతు బజార్ కట్టాలని చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నందుకు మరొకసారి పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అతి త్వరలో పూర్తి చేస్తాం. 20 రోజుల్లో కేటీఆర్ గారి పుట్టినరోజు ఉంది, ఆ లోపల పనులు మొదలవుతాయని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తూ దీనికి అందరూ సహకరించాలి. ప్రతి పార్టీ నాయకులు కూడా సహకరించాలి. పాలకవర్గం ఏ పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని సర్పంచ్ గారిని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని లక్ష్మీనగర్లోని పూజా స్టోర్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో షాప్కు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మినీ ట్యాంక్ బండ్ పరిసరాల్లోని 3 చోట్ల వరుస చోరీలకు పాల్పడ్డారు. స్థానిక కట్టమైసమ్మ ఆలయంలోకి చొరబడ్డ దొంగలు హుండీ తాళాన్ని పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. సమీపంలోని కిరాణా దుకాణం తాళం పగలగొట్టి నగదును అపహరించారు. అనంతరం అదే ప్రాంతంలోని ట్యాంక్ బండ్ పై ఉన్న కంటైనర్ తాళం కూడా పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బ్యాండ్ ఇల్లమ్మ చెరువుకట్ట సమీపమున శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో నిన్న రాత్రి మరి ఆలయం లోపల హుండీని పగలబట్టి దొంగలు కూడా నగదును దోసుకున్నారు జరిగింది. ఏదైతే హుండీ కూడా 2.5 సంవత్సరాల నుంచి కూడా
టెంపుల్ ఇనాగ్రేషన్ అయినా కానీ ఏ రోజు కూడా మేము ఉండిని కూడా మేము ఇప్పలేదు. దాదాపు 20 నుంచి 30 వేల నగదు ఉంటుందని మేము అనుకుంటున్నాము. కానీ ఎక్కువ కూడా ఉండవచ్చు. మా అదృష్టం ఏంటంటే అమ్మవారి గురించిన వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. అమ్మవారి వెండి కిరీటం ఉన్నది, వెండి వడ్డాలం ఉన్నది, వెండి ఏదైతే మా తీర్థప్రసాదం పెట్టి వెండి కూడా అన్నీ ఉన్నాయి. కేవలం నగదు అయింది. కొంత నగదు కూడా కొన్ని నగదు బిల్లలు, రూపాయి బిల్లలు కానీ, 5 రూపాయల బిల్లలు కానీ, 10 రూపాయల బిల్లలు ఉన్నాయి. కొంత నగదు రూపాయలు ఉన్నాయి. కొంత డబ్బు విలువైనాయి. నిజంగా ఇది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దొంగలు కూడా ఇలాంటివి చేయడం కూడా బాధాకరం. పోలీసులు కూడా దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రాత్రిపూట కూడా నిఘా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి కూడా పరిశీలించి ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దమ్మని రాముతో పాటు సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మంత్రి మహీందర్తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 70% పైగా పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేస్తున్నారు. మొత్తం నియోజకవర్గం అంతటా కూడా ఒక పండగ వాతావరణంలో ఇలా కనిపిస్తున్నది. గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్కార్ ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కానీ ఎక్కడ కూడా ఒక్క ఇల్లు ఇవ్వకుండా మొత్తం పేదలను అణచివేసిండ్రు. మా ప్రభుత్వం వచ్చినాక మొదటి సంవత్సరంలోనే 3,500 ఇల్లు మొదటి విడతలు ఇచ్చినాం. మళ్ళీ రెండో విడతల రీసెంట్గా 1,500 + 500 మరొక 2,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, మరీ ముఖ్యంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వినియోగించుకునే కరెంటు వినియోగించుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు మాకు చాలా ఎన్నో ఇట్లలోనూ మా మహిళలకు అన్నీ మంచి చేస్తాడు. మాకు అన్నీ ఇప్పుడు ఈ ఇండ్ల గురించి కూడా, యాదవుల గురించి కూడా చాలా పట్టించుకుంటాడు ఆయన. మన రేవంత్ రెడ్డి సారు ఇవన్నీ మన ప్రభుత్వం మంచిగా నడిపిస్తుంది. అవి ఎన్ని అడకచోకలు ఉన్నా కానీ అడిగేసేది చేస్తారు, మంచి పనులు చేస్తారు. మహిళలకు కూడా అన్ని మంచి చేస్తారు. ఎన్ని బిల్లులు వచ్చినాయమ్మా ఇప్పటి వరకు? ఇంకా 1,60,000 వస్తే లాస్ట్. మీకు ఇందిరమ్మ ఇల్లు మంచిగా మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషం అనిపిస్తుంది. అది చెప్పలేనంత సంతోషం అనిపిస్తుంది మనకు చాలా. ఎందుకంటే ఇవి నేను ఒక కళ లెక్క అనిపిస్తుంది. అంత ఒక ఒంటరి మహిళని కట్టాలంటే ఎంత బాధ, ఇబ్బంది, ఎంత అది. మనకు 5 లక్షలు ఎవరు ఇవ్వాలి? మనం ఏమన్నా అక్కడ ఏమన్నా భూమి పెడతాను, బంగారం పెడతాను, మాకు ఎంత సపోర్ట్గా ఉంటారు మహిళలకు, ఎంత బాగుంటారు. మన ప్రభుత్వం కాంగ్రెస్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన ఎమ్మెల్యే అన్ని పేదల గురించి బాగా పట్టించుకొని చేస్తారు. నేటి యువత ఉద్యోగాల కోసం పట్నం బాట పడుతూ ఉంటే అందుకు భిన్నంగా ఓ యువకుడు ఉద్యోగం వదిలి ఊరు బాట పట్టాడు. ఏసీ గదుల్లో పని, కావాల్సినంత వేతనం ఉన్నప్పటికీ సంతృప్తి చెందని అతడి మనస్సు సాగు వైపుకు మళ్లింది. తక్కువ పెట్టుబడితో మెరుగైన దిగుబడి సాధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన యువ రైతుపై మైత్రి స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన బుర్ర కరుణాకర్ గౌడ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. 15 ఏళ్లుగా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగాన్ని వదిలి సొంత ఊరికి చేరుకున్నాడు. తన తల్లిదండ్రుల స్ఫూర్తితో పూర్తి స్థాయి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే సాంప్రదాయం నుండి ఆధునికత వైపు అడుగులు వేశాడు.
మొదట్లో పాత రకాల వంగడాలను సాగు చేయడం వల్ల పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు ముందు శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం తన ఆలోచన విధానాన్ని మార్చింది. ఆ వేదిక ద్వారా విత్తన నాణ్యత, నూతన వంగడాల ప్రాధాన్యతను తెలుసుకున్నాడు. వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందిన మినీ కిట్లలోని అధిక దిగుబడిని ఇచ్చే మేలైన విత్తనాలను తన పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేశాడు. విత్తన శుద్ధి నుంచి ఎరువుల యాజమాన్యం వరకు అధికారుల సలహాలు పాటించడంతో పంట ఆశాజనకంగా ఎదిగింది. నేరుగా ఎకరాలకు ఎకరాలు సాగు చేయకుండా మొదట 2 నుంచి 10 గుంటల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా కొత్త వంగడాలను సాగు చేయడం ఆయన ప్రత్యేకత. అక్కడ విజయవంతమైన రకాలను మాత్రమే తదుపరి సీజన్లో భారీ విస్తీర్ణంలో సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు. అధిక వర్షాలు, గాలి వానలను తట్టుకుని నిలబడే వంగడాలను ఎంచుకున్నాడు. యాసంగిలో అగ్గి తెగులు, మోగిపురుగు, దోమకాటును తట్టుకునే రకాలను సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నాడు. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పరిశోధన స్థానాల నుండి, ఎంటీయు మారుటేరు నుండి కానీ, అదేవిధంగా వరంగల్ నుండి కానీ, బాపట్ల నుండి కానీ, జగిత్యాల నుండి కానీ, రాజేంద్రనగర్ నుండి కానీ వివిధ పరిశోధన స్థానాల నుండి మినికిటు రకాలు శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు ప్రయాసాలు చేసి రైతుకు మంచి విత్తనాలను, మినికిట్ దశలో ఉన్న విత్తనాలను అందించినప్పుడు మనం కూడా అవి తీసుకుని వచ్చి మన సాగులో చేసుకుంటూ మంచి దిగుబడి ఆశించడం జరుగుతుంది. ఇటువంటి రకాలను మనం ఎన్నుకొని చేసినప్పుడే మంచి దిగుబడి రావడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ కేవీకే శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ వారు సూచించిన విధంగా యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడి సాధించడం జరుగుతుంది. ఈ వేసంగిలో ఈదురుగాలులు, గాలి దుమారాల ద్వారా నేల కొరగకుండా మంచి రకాలను ఎన్నుకున్నప్పుడు మంచి దిగుబడి రావడం జరుగుతుంది. నేను బుర్రా కరుణాకర్ అనే రైతు దగ్గర నుంచి KNM 12368 అనే మినికిట్ దశలో ఉన్న వెరైటీని తీసుకోవడం జరిగింది. సన్న రకం వెరైటీ అండి. 30 నుంచి 40 క్వింటాలు రావడం జరుగుతుంది. అన్ని రకాల చీడపీడలని తట్టుకోవడం జరుగుతుంది. వర్షాకాలంలో, వేసంగిలో సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేసంగిలో మేము దీన్ని కల్టివేషన్ చేయడం జరిగింది. ఇంకొక 10 రోజుల్లో హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. మంచి పంట వస్తుందని ఆశిస్తున్నాం. రైతులు పాత పద్ధతులకే పరిమితం కాకుండా ప్రభుత్వం ఇచ్చే నూతన రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు రైతు కరుణాకర్. అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే శ్రమ తగ్గడంతో పాటు ఆదాయము పెరుగుతుందని చెబుతున్నాడు ఈ యువ రైతు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ నియోజకవర్గంలో బండి సంజయ్ పర్యటన, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై ఫైర్. కార్పొరేట్కు ధీటుగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం, పనులకు శంకుస్థాపన చేసిన విప్ కలెక్టర్. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన విప్ విజయ రమణారావు. పల్లెల్లో వసతుల కల్పనకు కృషి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.